ఒక అరణ్యంలో కొండల మధ్య ఒక మహాభక్తుడు ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆహారం లేదు, నీరు లేదు, నిద్ర లేదు. ఉన్నది ఒక్కటే నారాయణుడి నామం, నారాయణుడిపై నమ్మకం. ఆ భక్తి చూసి ఆకాశం వెలిగిపోయింది. శంఖచక్రధారి నారాయణుడు ఆ భక్తుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. నారాయణుడు అన్నాడు, నీ భక్తికి మెచ్చాను భక్తుడా. యుగం పూర్తయ్యాక నీకు కావలసిన వరం ఇస్తాను. భక్తుడు ఒక్క మాట కూడా అడగలేదు, వివరణ కూడా కోరలేదు. నమస్కరించి ఇలా అన్నాడు, ప్రభు, నీ మాటే నాకు వరం. అక్కడి నుంచి కాలం తిరిగింది. సత్యయుగం ముగిసింది. త్రేతాయుగం వచ్చింది. ద్వాపరయుగం గడిచింది. కలియుగం మొదలైంది. కాని ఆ భక్తుడు మాత్రం అదే చోట, అదే తపస్సులో. శరీరం క్షీణించింది, కళ్ళు మసకబారాయి. కాని నమ్మకం మాత్రం ఇంకా బలపడింది. వైకుంఠంలో నారాయణుడు తన లీలల్లో మునిగిపోయాడు. భక్తుడికి ఇచ్చిన మాట కాలంతో పాటు అతని జ్ఞాపకంలోనుంచి జారిపోయింది. యుగం పూర్తయింది, కాని జవాబు రాలే. అప్పుడు ఆ భక్తుడు చివరి శక్తితో కళ్ళు మూసుకుని ఇలా ప్రార్థించాడు, ప్రభు, నీవు వరం ఇస్తావని నేను ఎదురు చూడలేదు. నీ మాట నిజమవుతుందనే నమ్మకంతోనే బ్రతికాను. నీవు మర్చిపోయినా పరవాలేదు ప్రభు, కాని నా భక్తి నిన్ను మర్చిపోలేదు. ఆ మాటలతో భక్తుడి కన్నీరు భూమిని తాకింది. ఆ ఒక్క కన్నీటి బొట్టు వైకుంఠం వరకు చేరింది. లక్ష్మీదేవి హృదయం కదిలిపోయింది. ఆమె నారాయణుడితో అంది, స్వామి, నీ మాట కోసం యుగయుగాలుగా ఎదురు చూస్తున్న భక్తుడి శ్వాసలు ఆగిపోతున్నాయి. అప్పుడే నారాయణుడికి జ్ఞాపకం వచ్చింది. ఆ క్షణంలో నారాయణుడు దేవుడిగా ఉండలేదు. భక్తుడి పిలుపు విన్న ఒక సేవకుడిలా పరుగెత్తాడు. శంఖచక్రాలను పట్టించుకోలేదు, పీతాంబరం సరిచేసుకోలేదు, లక్ష్మీదేవిని కూడా ఆపలేదు. పరుగు పరుగున భూలోకానికి దిగివచ్చాడు. భక్తుడి ముందు నిలబడి నారాయణుడు కన్నీళ్లతో అన్నాడు, భక్తుడా, నేను వరం మర్చిపోయాను. కాని నీ భక్తి నన్ను మర్చిపోలేదు. వరం కాదు, నన్నే నీకు ఇస్తాను. భక్తుడు చిరునవ్వుతో నారాయణుడి పాదాల దగ్గర శాంతిగా లీనమయ్యాడు. ఈ కథ మనకి చెప్పేది ఒక్కటే, దేవుడు ఆలస్యం చేయవచ్చు, కాని భక్తుడిని ఎప్పటికీ వదలడు. భక్తి నిజమైతే దేవుడే పరుగెత్తుకొస్తాడు. ఈ కథ మనకి చెప్పేది ఒక్కటే, దేవుడు ఆలస్యం చేయవచ్చు, కాని భక్తుడిని ఎప్పటికీ వదలడు. భక్తి